2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా పోలీస్ అధికారి కోరిక మేరకు విధులు నిర్వహించిన మాజీ సైనికులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రశంసా పత్రాలు జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాజీ సైనికులకు అందించారు। ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ మాజీ సైనికులు సమాజ సేవలో పాల్గొనడానికి ఏమాత్రం వెనుకంజ వేయరని తెలియజేశారు। బాపట్ల జిల్లా నుండి ఎన్నికల విధులు నిర్వహించి మాజీ సైనికులకు ఎంపీటీసీ తాండ్ర ప్రత్యేక అభినందనలు తెలిపారు। మాజీ సైనికుల సేవలను గుర్తించి ప్రశంసా పత్రాలను పంపించిన ఎస్పీ వకుల్ జిందాల్ కు మాజీ సైనికుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు। ఒకసారి అందరూ అట్లా పట్టుకోండి। అందరికీ నమస్కారం అండి। ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో మరి జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారి చేత పంపించబడినటువంటి ప్రశంసా పత్రాలు ఏదైతే గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సైనికులు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికులు ఎలక్షన్ డ్యూటీలు ఎన్నికల విధులు పోలీసు వారితో కలిసి పోలీసు వారికి సహకరిస్తూ ఎన్నికల విధులు నిర్వహించారో మరి ఆ ఎన్నికల విధులు విజయవంతంగా పాల్గొని సక్సెస్ఫుల్గా మరి జిల్లాలో ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా ఎలాంటి మరి విజయవంతమైనటువంటి ఎన్నికలు జరగటంలో మరి సహకరించినటువంటి మాజీ సైనికులకు మరి మన బాపట్ల జిల్లా శ్రీ వకుల్ జిందాల్ గారు ఆయన సంతోషంగా ప్రశంసా పత్రాలు మరి మన జిల్లా వ్యాప్తంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున 55 మంది మాజీ సైనికుల్ని వారికి డ్యూటీకి అప్పచెప్పడం చాలా సంతోషదాయకమని చెప్పి ఎస్పీ గారు మరి ప్రశంసించడం, అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించినటువంటి ప్రతి మాజీ సైనికుడికి కూడా వారి చేతుల మీదుగా వారి స్వహస్తాలతో ప్రశంసా పత్రాన్ని కూడా మరి పంపించడం చాలా సంతోషదాయకం। మాజీ సైనికులు ఇదే విధంగా ఏ విధంగానైతే సర్వీస్లో ఉండగా దేశ సేవలో వారి యొక్క పాత్రని గర్వంగా మరి హుందాతనంగా మరి నిర్వర్తించారు। అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజానికి అవసరమైనప్పుడు అటు పోలీసు వారికి కానీ ఏ డిపార్ట్మెంట్కైనా సరే రాజకీయ పరంగానైనా సామాజిక పరంగానైనా డిపార్ట్మెంట్ పరంగానైనా సరే